హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు మేము ఏమేమి చేసామనేది ఈ వీడియో అనమాట. మా పిన్ని అయితే ఊరి నుంచి వచ్చారని చెప్పాం కదండి. ఇంకా మా పిన్ని అయితే కంపల్సరీగా అమ్మవారి గుడికి అయితే వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈసారి కూడా అమ్మవారి గుడికి అయితే వెళ్ళామన్నమాట. నేను, మా పిన్ని, మా పాప, మా చెల్లి. విజయవాడలో ఉండే వాళ్ళకి అమ్మవారి గుడి ఒక ఎమోషన్ అనమాట. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా అమ్మవారి గుడికి అయితే వెళ్తారు కంపల్సరీగాన. మా అమ్మ వాళ్ళైతే మంత్లీ వన్స్ ఒకసారన్నా అమ్మవారి గుడికి అయితే వెళ్తారండి. ఇంకా మేము కూడా అమ్మవారి గుడికి అయితే వచ్చాము. మేము ఇలా ఆటో ఎక్కుదామనేసి వెయిట్ చేస్తుంటే ఈలోపు బస్సు అయితే వచ్చింది. ఓసీగా వస్తే మనం ఏది వదలం కదా, ఇంకా ఫ్రీ బస్సులు ఎందుకు వదులుతాం, ఇంకా అందుకనే బస్సు అయితే ఎక్కి ఇంక మార్కెట్లో అయితే దిగాము. మార్కెట్లో దిగామో లేదో అస్సలు ఖాళీ లేదండి. అంటే ఎక్కువ ట్రాఫిక్గా ఉంది. నార్మల్గానే కాళేశ్వరం మార్కెట్ ట్రాఫిక్ ఎక్కువ, అలాంటిది ఈ పండగ టైంలో ఇంకా చూసుకోవాలి. అడుగేస్తే అడుగు తీయడానికి కూడా ఖాళీ లేదు, అంత రష్గా ఉంది. ఇంకా పువ్వులు అయితే ఎక్కడ పడితే అక్కడే, అసలు ఈ టైంలో అయితే అసలు పువ్వులు కొనలేము కూడా, అంత రేట్లు చెప్తారనమాట. ఈ టైంలో వాటికి డిమాండ్ ఎక్కువ అనమాట. ఇంక అందుకనే వాళ్ళకి నచ్చినంత అమ్ముకుంటూ ఉంటారు. మేమైతే గుడికి వెళ్ళేసరికి అయితే ఇంకా 6 అయితే అయిపోయిందండి టైము. గుడి స్టార్టింగ్లోనే ఇంకా కుట్లు అయితే ఉంటాయి కదండి, ఆ లైటింగ్లకైతే అసలు కళ్ళు జిగ్గుమని అంటున్నాయి. బయట నుంచి వచ్చిన వాళ్ళైతే ఇంక ఇక్కడైతే ప్రసాదాలు అయితే తీసుకుంటారండి. మేమైతే మెట్ల మార్గంలో వెళ్ళలేదండి, లిఫ్ట్ ద్వారా అయితే వెళ్ళిపోయాము. అంటే పిల్ల ఉంది కదా అనేసి. ఇంకా లిఫ్ట్ దగ్గర అయితే మొబైల్ అయితే చెకింగ్ చేశారు. ఇంకా మా మొబైల్ అయితే దొరికేసింది. నేను ఎన్నో హోప్స్ పెట్టుకుని అయితే వెళ్ళాను అక్కడ మొత్తం వీడియో అంతా తీద్దామనేసి, కానీ నా మొబైల్ అయితే తీసేసుకున్నారు. ఇంకా అందుకనే వీడియో ఏం తీయలేదు. కానీ అక్కడ చాలా బాగా డెకరేట్ అయితే చేశారండి. నేను ఇప్పటి వరకు ఎక్కడ బొమ్మల కొలువు అయితే చూడలేదండి, కానీ అక్కడ బొమ్మల కొలువు అయితే పెట్టారు. చాలా నిండుగా అయితే ఉన్నాయి, అన్ని రకాల బొమ్మలు అయితే పెట్టారు. ఇంకా అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్కి మొత్తం అంతా రెడీ చేస్తున్నారండి. ఇంకా మా దర్శనం ఇలా అయింది. బయటకు వచ్చేసరికి అక్కడ పల్లకి సేవ అయితే చేస్తున్నారండి. ఇంకా మేమైతే కిందకైతే వచ్చేసాము. ఇంకా ఎలాగో టైం ఉంది కదా అనేసి కొంచెం బీసెన్ రోడ్ షాపింగ్ ఉంటే షాపింగ్కి అయితే వెళ్ళాము. బీసెన్ రోడ్లో నార్మల్ టైంలోనే అసలు ఖాళీ ఉండదు, అలాంటిది పండగ సీజన్లో ఇంకా ఎలాగుంటుందో మీకు తెలుసు కదా. ఇసుకేస్తే ఇసుకరాలనంత జనం ఉన్నారు అసలు అక్కడైతే. ఇంకా మేమైతే వచ్చిన పని ఒకటైతే చేసిన పని ఇంకోటి అనమాట. మా పిన్నికి కొంచెం షాపింగ్ ఉందంటే ఇంకైతే వెళ్ళాము, కానీ మా పిన్ని వెళ్ళిన పని మర్చిపోయి మిగిలినంతా షాపింగ్ అయితే చేసింది. మేమైతే బీసెన్ రోడ్ ఎంట్రన్స్లోనే ఏ ఐటమ్ అయినా 10 రూపీస్ అంటే ఇంకా బజార్లోకి అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం నేనైతే షాపింగ్ అయితే చేశాను ఇంట్లోకి కావాల్సినవి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయితే ఎన్ని స్పూన్స్ ఉండేవో మా బాబు ఆడి ఆడి ఎక్కడ పడేసాడో తెలీదు, ఒక్క స్పూన్ కూడా లేకుండా అయిపోయింది. ఇంకా అందుకనే కొంచెం స్పూన్స్ అవి అయితే తీసుకున్నాను. మా పిన్ని అయితే మా చెల్లికి ఇంకేమైనా కావాలేమో అనేది చూస్తుంది మొత్తం అంతనా. ఒక్కొక్క ఐటెం అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్కి దొరికాయి, కానీ ఇంకొన్ని ఐటమ్స్ అయితే చాలా రేట్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఇంకా అందుకనే మాకు కావాల్సిన వరకు అయితే తీసుకొని అయితే ఇంక బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే అంతా లైటింగ్స్తో కలర్ఫుల్గా అయితే కనబడుతుంది. డ్రెస్సులు ఇంకా చూస్తే మర్చిపోతుంది అనమాట, అంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. ఈ బీసెన్ రోడ్లో కొంతమంది షాపింగ్ చేయడానికి వస్తే మళ్ళీ తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొనే తక్కువ, హడావిడి ఎక్కువ అనమాట. ఇంక మేమైతే షాపింగ్ అంతా చేసుకొని బయటకైతే వచ్చేస్తుంటే మా పిన్ని అయితే ఎక్కడ ఏ బండి కనబడితే ఆ బండిలోకి అయితే దూరిపోయి దానికి ఏమైనా కావాల్సినవి ఉంటాయేమో అని చూస్తుంది. ఆ పెద్ద ఫ్లక్కర్స్ అయితే కావాలంట. ఒక్కొక్క చోట బాగుంది, ఒక్కొక్క చోట బాగోలేదు. ఇంక ఇక్కడ ఫైనల్గా చూసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా అక్కడైతే చూస్తుంది. ఇంకా మా పిన్నికి కావాల్సిన ఆ ఫ్లక్కర్ అయితే తీసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. బయటకు వస్తుంటే ఇవేవో లైట్స్లా కనబడ్డాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇంక అందుకని వీడియో అయితే తీసుకున్నాను. ఇంక బయటకు వచ్చిన తర్వాత అయితే మా పిన్ని మా చెల్లి అయితే పానీపూరి అయితే తిన్నారు. నేను పానీపూరి తినకూడదు కదండి. ఇంకా నాకైతే మూరీ మిక్చర్ అయితే తీసుకున్నారు. ఇంక నేనైతే మూరీ మిక్చర్ అయితే తింటున్నాను కూర్చొని. ఇంకా వస్తున్న తోవలో అయితే రామా టాకీస్ దగ్గర అయితే ఇక్కడ బట్టలు అయితే చాలా బాగుంటాయని, కాకపోతే ప్రైజ్లు అయితే ఎక్కువ, అంటే ఎక్కువ బ్రాండెడ్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా అలా చూసుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ వీడియో. అంటే ఇది భోగి రోజు అనమాట. ఇంకా ఉదయాన్నే అయితే మేము లేచేసరికి అయితే 6 అయితే అయిపోయింది. మా బాబు చూసారా ఎలా చూస్తున్నాడు. ఇంకా మేము స్నానాలు కూడా చేయలేదు. ఇంకా భోగి మంట ఎక్కడ వేయలేదు అనేసి ఇంకా మా నాన్న అయితే పైన అయితే పొయ్యి అయితే ముట్టించారు. ఇంకా మా నాన్న అయితే నీళ్ళు మరిగిపోయి ఇంక స్నానానికి అయితే బయలుదేరండి అంటే ఈలోపు మా వారైతే వీడియో కాల్ అయితే చేశారు. వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాము మేము. ఇంకా నేనైతే మా బాబుని అయితే కింద తీసుకొచ్చేసి ఇంకా నలుగు పెడదాం అనేసి అయితే నలుగు అయితే పెడుతున్నాను. మా బాబు అయితే నాకు వద్దు వద్దు అనేది బాగా ఫోర్స్ అయితే చేస్తున్నాడు, నాకు పెట్టకు అనేసి. నలుగు పెట్టుకునేది సంవత్సరానికి ఒకసారి కదండి. నలుగు ఎందుకు పెట్టుకుంటారంటే మనం ఈ చలికాలంలోని ఒళ్ళంతా గట్టి పడిపోయి పగిలిపోయినట్టు అయితే అయిపోతుంది కదండి.
దాంట్లోకి అయితే డస్ట్ అది వెళ్ళిపోతుంది. ఈ నలుగు పెట్టుకోవడం వల్ల డస్ట్ అంతా బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా అందుకనేసి ఈ నలుగైతే పెట్టుకుంటారు. మన పెద్దలు ఏ పని చేసినా కానండి దాని వెనకాతలు అయితే శాస్త్రం అయితే బాగానే ఉంటుంది, కానీ మనమే దాన్ని పట్టించుకోమన్నమాట. ఇంకా అందుకని మా బాబుకి అయితే ఇంకా నలుగైతే పెట్టాలనేసి చెవుల్లో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి ఇంకా నలుగైతే పెడుతున్నాను. మా బాబు అయితే పెట్టించుకోవడానికి చాలా ఇబ్బంది అయితే పెట్టాడు. మా బాబుకి అయితే ఇంకా నలుగైతే పెట్టేసిన తర్వాత ఇంకా మా పాపకు కూడా నలుగైతే పెట్టేశానండి. మా పాప అయితే బాగానే నలుగది పెట్టించుకుంది. ఇవాళ ఆ రోజు చేతి కూడా పట్టాలంట. ఇంకా మాకు తెలియక మేమైతే చేతి అది పట్టలేదు, మా బాబుకి కానీ మా పాపకు కానీ. ఇంకా మా పాపకైతే డ్రాప్స్ అయితే వేసి వదిలేసాను అంతే. ఇంకా మా పిల్లలిద్దరికీ స్నానాలు అయితే చేపించేసి నేనైతే మా పాపని మా బాబుని అయితే ఇలా రెడీ అయితే చేశానండి. చూసారు కదా మా బాబు ఎలా రెడీ అయ్యాడో. వాళ్ళ చెల్లి హెయిర్ బ్యాండ్ తీసుకొని ఇంకా వాడైతే పెట్టేసుకుంటున్నాడు. ఇంకా నేను కూడా చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యానండి. అంటే ఈరోజు అంత హడావిడి ఉండదు కదా అనేసి అలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. సంక్రాంతి రోజు అయితే కొంచెం బాగా రెడీ అవ్వచ్చు అనేసి ఇంక సింపుల్గా అయితే రెడీ అయ్యాను. మా బాబుని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పకన్నా టీవీ వైపు అయితే చూసుకొని అలా ఉండిపోయాడు. ఇంక మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా సాంబార్ అయితే పెట్టానండి. సాంబార్ అయితే చూసారు కదా. ఇంకా సాంబార్ అయితే పెట్టిన మా అమ్మ అయితే పని నుంచి అయితే వచ్చేసారు. మా అమ్మ పనికి సెలవు అయితే పెట్టుకోలేదండి. పండగ 3 రోజులు అయితే వెళ్ళిపోతారు. అంటే మా వారు వచ్చినప్పుడు సెలవు పెట్టుకుందాం అనేసి ఇంకా పనికి అయితే వెళ్ళిపోతున్నారు. మా అమ్మ వచ్చిన వెంటనే ఇంకా మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన వెంటనే ఇంకా పిండి వంటలు వండుదాం అనేసి బయలుదేరామండి. ఇంకా పైకైతే వెళ్ళిపోయాము. ఉదయాన్నే మా నాన్న పెట్టిన పొయ్యి ఉంది కదండి, ఇంకా దాని మీద అయితే ఇంకా మేమైతే పప్పులైతే వండుతున్నాం, పిండి వంటలు. మా బాబు మా అమ్మ పిండి కలుపుతుంటే నేను కూడా కలుపుతా అని గొడవ అయితే చేస్తున్నాడు. ఫస్ట్ అయితే నేను వేస్తాను పప్పలు అనేసి ఇంక మమ్మల్ని అయితే చాలాసేపు అయితే విసిగించేశాడు. ఇంకా మా అమ్మ పిండి కలుపుతుంటే నేనైతే మా పాపనైతే పడుకోబెడుతున్నాను, మళ్ళీ ఈ మధ్యలో డిస్టర్బ్ చేసిద్ది అనేసి. మా చెల్లి ఉండబట్టి కొద్ది వీడియోలు అయితే తీసి పెడుతుంది. ఈ 2 రోజులు మా చెల్లి ఇంకా కెమెరామెన్ అయితే అయిపోయింది నా వీడియోలకి. మా పాపనైతే ఇంకా పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే కళాయికి అయితే మనం ఇలా మట్టి పోస్తున్నానండి. ఇలా మట్టి పోసుకోవడం వల్ల ఏంటంటే మస అనేది అంత ఎక్కువ అయితే అంటుకోదు. ఒకవేళ అంటుకున్నా కానీ త్వరగా అయితే పోయిద్ది, కళాయి పాడవకుండా ఉంటుంది అనేసి ఇంక ఇలా అయితే మట్టి అది రాసుకుంటారు. ఇంకా నేనైతే దాని నిన్న మట్టి అయితే పులిమేసి ఇంకా నేనైతే దాన్ని అయితే ఇంకా ఎండబెట్టేశాను. మా అమ్మ అయితే ఇంకా గులాబీ పూలకైతే ఇంకా కలుపుతున్నారు పిండి. నేను మా అమ్మ ఇద్దరం కలిపి అయితే వేసేసాము. అసలు మా అమ్మమ్మ వాళ్ళు రావాలి. మా అమ్మమ్మకి ఏంటంటే పనికాళ్ళు లేట్ అయిపోయిందంట, మార్కెట్ అదంతా చేసుకొని అయితే వచ్చారు. ఇంకా అందుకనే ఇంకా లేట్ అయిపోయింది అనేసి ఇంక నేను మా అమ్మ అయితే వేసేసాము. అంటే చీకటి పడిన తర్వాత ఏంటంటే అది వేగుతుందో వేగలేదు అనేది కనిపించదు. ఇంకా అందుకని నేను మా అమ్మ ఏదైతే అది అయిందనేసి ఇంక మా ఇద్దరం అయితే దిగాము వంటలోకి. లాస్ట్ ఇయర్ అలాగే చేసామండి. కాకపోతే ఏంటంటే అవి కొంచెం బాగాలేదనమాట, టేస్ట్ అది పాడైపోయింది. ఈసారి కొంచెం కొంచెం చేసుకున్నాము, టేస్ట్ అయితే బాగా కుదిరింది. నేను మా అమ్మ ఏదో రకంగా బాధపడి పిండి వంటలు అయితే కంప్లీట్ చేసేసామండి. అంటే నేను ఓన్లీ గులాబీ పూల వరకే వేసాను. మా అమ్మమ్మ వచ్చి కొంచెం చక్రాలు అవన్నీ వేశారు. చక్రాలు అంటే కొన్ని చోట్ల చక్రాలు అంటారు, కొన్ని చోట్ల జంతికలు అవన్నీ అంటారు. మీ సైడ్ ఏమంటారో కొంచెం కామెంట్ అయితే చేయండి. నేనైతే పొయ్యి అయితే ముట్టించేసి ఇంకా కళాయి అది పెట్టి అయితే ఆయిల్ అది వేసేసాను. మా అమ్మ అంటుంది నీ చేతితో ఆయిల్ వేసావు, ఆయిల్ అది అస్సలు ఏం లాగలేదు, బాగున్నాయి అనేసి మా అమ్మ అయితే తర్వాత చెప్తున్నారు. జంతికలు వేసినప్పుడైతే మా అక్క అయితే వచ్చారు, భోగిపల్లి పోద్దాము రా అనేసి చెప్పడానికైతే. ఎలాగో మా అక్క వచ్చిందనేసి మా అక్క అయితే కొంచెం సాయం అయితే చేశారండి మా అమ్మకి. మా అమ్మమ్మకి ఏంటంటే వేయటం రావట్లేదు జంతికలు, అందుకని మా అక్క అయితే వచ్చారు. ఆ వీడియో తీయడానికి మా పాప ఒకటి ఏడుస్తుంది బాగా అనేసి నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. మేము పండగకైతే ఈ స్నాక్స్ అయితే వండుకున్నాము. మీరు ఏం వండుకున్నారో కొంచెం కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.